హాయ్ నమస్కారం, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. మన ఎంపీ వన్ ఆఫ్ ద ఎంపీ అయినటువంటి ఎంపీ భార్య శత్రు దేశానికి మన రహస్యాలను చేరవేసిన వినడానికే షాకింగ్గా ఉంది కదా. కానీ ఇప్పుడు మన రాజకీయాల్లో ఇదొక హాట్ టాపిక్గా మారింది. అస్సాం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్యపై వచ్చినటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఎవరీమే, ఆ 50 పేజీల సీక్రెట్ రిపోర్ట్లో ఏముంది, ఈ సంచలన ఆరోపణల వెనక ఉన్నటువంటి నిజమెంత, అంతేకాదు ఈ ఆరోపణలు చేస్తుంది ఎవరో కాదు, సాక్షాత్తు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింప, లేక దీని వెనక ఏమైనా దేశ భద్రతను ప్రమాదంలో పడేసేటువంటి కుట్ర ఏమైనా దాగి ఉందా? పదండి ఈ మొత్తం వ్యవహారం ఏంటో తేల్చేద్దాము. ఇలాంటి అనాలిసిస్ వీడియోల కోసం అని చెప్పేసి మన తెలుగు జర్నీ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ పొలిటికల్ తుఫాను మొదలైంది ఫిబ్రవరి 8 నాడు, అంటే ఈ నెల 8వ తారీఖు నాడు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ గంటల తరబడి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆయన పెట్టి కొన్ని సంచలనమైనటువంటి విషయాలు అయితే వెల్లడించారు. అక్కడ ఆయన చేతిలో ఉంది అస్సాం పోలీసుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, అంటే సిట్ ఇచ్చినటువంటి 44 పేజీల రిపోర్ట్ అనమాట. ఆ రిపోర్ట్ మొత్తం కూడా కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ అయినటువంటి గౌరవ్ గొగోయ్ గురించి, ఆయన భార్య ఎలిజబెత్ కోల్బర్న్ గొగోయ్ గురించి ఉందన్నమాట. ఈ స్టోరీలో ఇద్దరు కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఒకరేంటంటే ఆరోపణ చేసినటువంటి సీఎం హిమంత బిశ్వ శర్మ. ఈయన ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి ఆ తర్వాత బీజేపీలోకి వచ్చాడు, బీజేపీలో వచ్చి సీఎం అయ్యాడు అనుకోండి. ఇక రెండో వైపు ఏంటంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గౌరవ్ గొగోయ్. ఈయన అస్సాం మాజీ సీఎం అయినటువంటి తరుణ్ గొగోయ్ ఉన్నారు కదా, ఆ తరుణ్ గొగోయ్ కొడుకు. వీళ్ళిద్దరూ మధ్య ఏంటంటే అస్సాంలో పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందన్నమాట. అస్సాం పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయం చెప్తారు. అందుకే శర్మ చేసినటువంటి ఈ ఆరోపణలు రాజకీయంగా పెనుదుమారం అయితే రేపినాయి అనమాట. శర్మ ప్రకారం ఏంటంటే ఇది మామూలు ఏదో పొలిటికల్ ఎలిగేషన్ కాదు, దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి ఆయన అంటాడనమాట. గౌరవ్ గొగోయ్, ఆయన భార్య, ఇద్దరు మరో పాకిస్తానీ వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కలిసి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అని చెప్పేసి ఆయన ఆరోపణ అనమాట. తమ సిట్ రిపోర్ట్లో షాకింగ్ అండ్ సెన్సిటివ్ విషయాలు బయటపడ్డాయని, ఈ కేసు అనేది రాష్ట్ర పోలీసు పరిధి దాటిపోయింది కాబట్టి దీన్ని కేంద్ర హోంశాఖకు, అంటే ఎన్ఐఏకి కానీ ఐబీకి, సిబిఐకి ఇలాంటి ఏజెన్సీలకు అప్పగించాలని చెప్పేసి అస్సాం క్యాబినెట్ అయితే డిసైడ్ చేసినట్టుగా సీఎం అయితే ప్రకటించారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఇష్యూ ఎంత సీరియస్ అనేది. మరి 50 పేజీల ఆ సీక్రెట్ నివేదికలో ఏముంది, అసలు ఆ కథ ఏంటి అంటే, సరే ఇప్పుడు ఆ వివాదంలో ఉన్నటువంటి అసలు సిసరైనటువంటి మసాలా ఏంటో చూద్దాము. అదే 50 పేజీల సీక్రెట్ రిపోర్ట్ అనమాట. ఈ ఆరోపణలన్నీ గౌరవ్ గొగోయ్ భార్య బ్రిటిష్ పౌరురాలైనటువంటి ఎలిజబెత్ కోల్బర్న్ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. సిట్ రిపోర్టు ప్రకారం ఏంటంటే ఎలిజబెత్ మార్చి 2011 నుంచి మార్చి 2012 వరకు ఏడాది కాలంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ కేంద్రంగా నడిచేటువంటి లీడ్ పాకిస్తాన్, లీడ్ ఇండియా లాగానే లీడ్ పాకిస్తాన్ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో పనిచేశారట. ఈ సంస్థ హెడ్ అలీ తౌకోర్ షేక్ అనే పాకిస్తాన్ అనమాట. ఇతను పాకిస్తాన్ ఆర్మీ అండ్ గూఢాచార సంస్థ ఉంది కదా, ఐఎస్ఐ, వీళ్ళకి ఈ ఇంకా పాకిస్తాన్ ప్లానింగ్ కమిషన్తో కూడా వీళ్ళకి ఇతనికి దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పేసి హిమంత్ బిశ్వ శర్మ ఆరోపణలు చేశారు. అసలు ట్విస్ట్ అనేది ఇక్కడే ఉందన్నమాట. ఆ తర్వాత ఎలిజబెత్ ఇండియాకు ట్రాన్స్ఫర్ అయ్యారు, కానీ ఆమెని లీడ్ ఇండియాలో ఒక షాడో ఎంప్లాయీగా మాత్రమే పెట్టారట. అంటే పేరుకు మాత్రమే ఆమె ఇండియాలో ఉద్యోగి, కానీ ఆమె రిపోర్టింగ్ మొత్తం కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి తన బాస్ అలీ తౌకోర్ షేక్కే వెళ్తుందట. ఈ సిట్ రిపోర్ట్లో ఆ విషయం తెలిసిందని చెప్పేసి హిమంత్ బిశ్వ శర్మ అయితే చెప్పారు. అన్నింటికన్నా సంచలనమైనటువంటి విషయం ఏంటంటే ఆగస్టు 5, 2014 నాడు ఎలిజబెత్ 50 పేజీల కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రాసి అలీ తౌకోర్ షేక్కి పంపించిందట అని సిట్ అయితే ఆరోపణలు చేస్తే, ఆ నివేదికలో ఏంటంటే మన జాతీయ ప్రయోజనాలకు సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ సమాచారం మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ కమ్యూనికేషన్ నుంచి సేకరించారు ఆమె అని చెప్పేసి ఆరోపణలు అనమాట. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవలను వాడుకొని కేంద్రం కన్నుగప్పి తక్కువ ప్రమాదం, తక్కువ ప్రాముఖ్యత ఉన్నటువంటి పనులు చేయాలని చెప్పేసి ఆ రిపోర్టు సలహా ఇచ్చిందట. అది నిజమైతే మాత్రం ఇది డైరెక్ట్గా దేశద్రోహం చేసినట్టే లెక్క అనమాట. సిట్ విచారణలో ఆ రిపోర్టు తానే రాశానని చెప్పి ఎలిజబెత్ కూడా ఒప్పుకుందని చెప్పేసి కూడా సీఎం అయితే అస్సాం సీఎం చెప్పడం అనేది ఇక్కడ మరొక పెద్ద ట్విస్ట్ అనమాట. ఇక్కడ పాకిస్తాన్ కనెక్షన్ గురించి, గౌరవ్ గొగోయ్ రోల్ గురించి
కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ స్పై కథ ఇక్కడతో అయిపోలేదు, దీనికి డబ్బు, ప్రేమ, పెళ్లి అనే యాంగిల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అని అంటారు మేడం. సిట్ ఆరోపణ, అస్సాం సిట్ ఆరోపణ ప్రకారం ఏంటంటే ఎల్జీబీటీకి జీతము దాదాపుగా 82.41 లక్షల రూపాయలట. అంటే 82,83 లక్షల రూపాయల దాకా ఆమెకి జీతం అనేది ఇస్తున్నారు. ఈ అమౌంట్ మొత్తం కూడా పాకిస్తాన్ నుంచి ఆమెకి అందినాయట. ఆమె ఫారినర్ కాబట్టి పాకిస్తాన్ డైరెక్ట్గా డబ్బు పంపలేదట. అందుకని FCRA చట్టాన్ని రూల్ని అతిక్రమించి పాకిస్తాన్లో ఉన్నటువంటి లీడ్ పాకిస్తాన్ నుంచి లీడ్ ఇండియాకి నిధులు బదిలీ చేశారట. ఫండ్స్ బదిలీ చేసి ఆ డబ్బుని ఎల్జీబీటీకి శాలరీకి ఇచ్చారట. అంతేకాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పమని అడిగితే ఆమె ఒప్పుకోలేదట. ఈ సిట్ విచారణ జరిపినప్పుడు ఆ వివరాలను గౌరవ్ గొగోయ్ తన ఎన్నికల అఫిడవిట్లో కూడా చెప్పలేదు, చూపించలేదని చెప్పేసి శర్మ అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ స్టోరీ గౌరవ్ గొగోయ్ వైపు తిరిగింది. సిట్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే గొగోయ్ 2013లో పాకిస్తాన్లో 10 రోజుల పాటు సీక్రెట్ టూర్ చేసి వచ్చాడట. అప్పుడు ఆయన తండ్రి అస్సాంకి సీఎంగా ఉన్నారన్నమాట. అయినా సరే ఈ టూర్ గురించి ఎక్కడా కూడా లీక్ కాలేదు, ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు అని చెప్పేసి ఆరోపిస్తారు. ఈ వీసా లాహోర్ వరకే ఉంది. కానీ ఆయన ఇస్లామాబాద్ వెళ్ళాడు, కరాచీ వెళ్ళాడు. ఆ టూర్లో ఏదో ఒక ట్రైనింగ్ అయితే ఆయన గొగోయ్ తీసుకొని ఉండొచ్చు అని చెప్పేసి అస్సాం సీఎం శర్మ అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఆయన ఆ టూర్ నుంచి తిరిగి వచ్చాక అప్పటిదాకా పార్లమెంట్లో మామూలు విషయాలు మాట్లాడారు. కానీ గొగోయ్ తర్వాత పార్లమెంట్లో అడిగే ప్రశ్నల తీరు కూడా ఒక్కసారిగా మారిపోయింది అని చెప్పేసి ఆరోపణలు చేస్తారండి. అణు విద్యుత్ ప్లాంట్ల గురించి కానీ, యురేనియం నిల్వల గురించి కానీ, సరిహద్దు భద్రత గురించి కానీ, కాశ్మీర్ లాంటి అత్యంత సెన్సిటివ్ ఇష్యూస్ మీద ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదంతా సిట్ రిపోర్ట్లో ఉందట. దీనికి తోడుగా ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హైకమిషన్కు గొగోయ్ యూత్ డెలిగేషన్ తీసుకెళ్లి అప్పటి హైకమిషనర్ అబ్దుల్ బాసిత్తో సమావేశం కూడా అయ్యారట. ఆ ఫోటోలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పేసి శర్మ చెప్తున్నాడు అనమాట. ఇక ఎల్జీబీటీని పెళ్లి చేసుకున్నాక 9 సార్లు పాకిస్తాన్కి గొగోయ్ వెళ్ళాడు. అనుమానం రాకుండా ఉండేందుకు ఎక్కువ సార్లు రూట్లోనే వెళ్ళాడు. రోడ్డు మార్గంలోనే అటారీ సరిహద్దు ఉంది కదా, బోర్డర్ ఉంది కదా, అది దాటి వెళ్ళాడు అని చెప్పేసి సీఎం అయితే ఆరోపిస్తున్నాడు. ఈ ఆరోపణ మీద కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఏమంటున్నారంటే ఈ రేంజ్లో ఆరోపణలు వస్తే ఎవరైనా సైలెంట్గా ఉంటారా? ఆయన కూడా రెస్పాండ్ అయితే అయ్యారు. గౌరవ్ గొగోయ్ ఏమంటారంటే ఘాటుగా ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు. హిమంత్ బిశ్వ శర్మ ఆరోపణలన్నీ కూడా సి గ్రేడ్ మూవీ కంటే కూడా చెత్తగా ఉన్నాయి, అవన్నీ అబద్ధం లేనట్టు ఆరోపణలు అని చెప్పేసి ఆయన అయితే కొట్టిపడేశాడు. ప్లస్ ఏదో లీగల్గా కూడా చూసుకుంటా అని చెప్పి సవాల్ కూడా చేశామన్నమాట. ఇక 2026లో అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను దెబ్బతీయడానికే ఈ రాజకీయపరమైనటువంటి కుట్ర బన్నారని చెప్పేసి గొగోయ్ అయితే ఫైర్ అవుతున్నాడు. హిమంత్ బిశ్వ శర్మకి ఆయన కుటుంబము 12,000 బీగాలు, అక్కడ మన కుంటల్లాగా అక్కడ బీగాలు అంటారు అనుకుంటా, బీగాల భూమిని ఆక్రమించుకున్నారని తాము చేసినటువంటి ఆరోపణల నుంచి జనం దృష్టిని డైవర్ట్ చేయడానికి ఈ సూపర్ ప్లాప్ ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి గొగోయ్ ఎదురు దాడి అయితే చేస్తున్నారు. తన మీద కానీ తన భార్య మీద కానీ చేసినటువంటి కామెంట్స్తో లీగల్గా తేల్చుకుంటాను ఆ కామెంట్స్ మీద అని చెప్పేసి ఆయన అయితే వార్నింగ్ అయితే ఇస్తున్నారు. తన భార్య పాకిస్తాన్ పర్యటన మీద స్పందిస్తూ ఆమె ఒక అంతర్జాతీయ వాతావరణ మార్పు ప్రాజెక్టులో భాగంగానే అక్కడికి వెళ్ళి పనిచేసింది, ఆ తర్వాత ఇండియాకు వచ్చిందని చెప్పారు. భర్తగా ఆమె అక్కడ ఎలా ఉంటుందో చూడటానికి మాత్రం తను ఒక్కసారి వెళ్ళానని చెప్పేసి ఆయన అయితే చెప్తున్నాడు. ఇక సీక్రెట్ రిపోర్ట్ ఆరోపణలు మేము మాట్లాడుతూ తన భార్య రాసినటువంటి నివేదికను పబ్లిక్గానే అందుబాటులో ఉన్న సమాచారంతో రాసిందే తప్ప అందులో రహస్యం సీక్రెట్ అంటూ ఏమీ లేదు అని చెప్పేసి గొగోయ్ వాదించుకుంటున్నాడు. నా భార్య ఐఎస్ఐ ఏజెంట్ అయితే నేను రా ఏజెంట్ని అని చెప్పి గొగోయ్ చేసినటువంటి కామెంట్స్ మొత్తం కూడా ఈ వివాదాల్లో మొత్తం కూడా హైలైట్గా అయితే నిలిచినాయి. ఒకవేళ తన పనులు దేశ భద్రతకు ముప్పు తెచ్చేలాగా ఉంటే సిట్ అధికారులు నన్నెందుకు ప్రశ్నించలేదు అని చెప్పేసి ఆయన అయితే నిలదీస్తున్నారు. ఇప్పుడు రెండు వైపుల వాదనలు మనం విన్నాము. ఒకవైపు ఏంటంటే అస్సాం సీఎం సిట్ రిపోర్టు డాక్యుమెంట్లు చూపించి ఇది పక్కా దేశద్రోహము అంటున్నారు. మరోవైపు ఏంటంటే కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఇదంతా తన ఎదుగుదలను ఓరవలేక బురద జల్లే ప్రయత్నం అని చెప్పేసి ఆయన అయితే కొట్టిపడేస్తున్నాడు. మరి ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఈ ఆరోపణలు అయితే అంత తేలిగ్గా తీసిపారేయడానికి వీలేదు. ఎందుకంటే అస్సాం రాష్ట్ర కేబినెట్ ఈ కేసుని కేంద్ర హోంశాఖ కూడా అప్పగించింది, తీర్మానం కూడా చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అయితే చాలా సీరియస్గా తీసుకుంటుందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఈ కేసులో విదేశాల నుంచి సమాచారం రాబట్టడం లాంటి రాష్ట్ర పోలీసుల వల్ల కాదు కాబట్టి అందుకే కేంద్ర ఏజెన్సీలు రంగంలో దిగాలని చెప్పేసి హిమంత్ శర్మ అయితే వాదిస్తున్నారు. ఈ మధ్య అందినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే గౌరవ్ గొగోయ్ కూడా స్వయంగా తన పాకిస్తాన్ పర్యటనలో రావల్పిండి దగ్గర కూడా వెళ్ళాడని చెప్పేసి అని అంటున్నారు. ఒప్పుకున్నాడట. ఆ వివరాలు కూడా సిట్ రిపోర్ట్లో చేర్చి కేంద్రానికి పంపుతామని చెప్పేసి హిమంత్ శర్మ చెప్తున్నారు. మరి రావల్పిండి అనేది పాకిస్తాన్ ఆర్మీ యొక్క హెడ్ క్వార్టర్స్, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ ఆరోపణల వెనుక రాజకీయ కోణం ఎంత ఉందో
నిజం ఎంత ఉందో తేలాలంటే మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ అయితే పూర్తి చేయాల్సిందే. ఒకవేళ ఇవి నిజమని తేలితే మాత్రం ఇది భారత రాజకీయాల్లోనే పెద్ద సంచలనం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ అబద్ధాలను తేలితే మాత్రం ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టడానికి జాతీయ భద్రత లాంటి సెన్సిటివ్ ఇష్యూని వాడుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం అవుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలన్నమాట. మన నరవణే పుస్తకం చెప్పినట్లే ఉంటుంది. ఇది కూడా సెన్సిటివ్ విషయాలు దాంట్లో రాయడం అనేది, పుస్తకంలో రాయడం అనేది దాన్ని చేసిన పెద్ద పొరపాటు. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ రాయాలి. మేము ఇలా ఎదుర్కొన్నామని ఎక్స్పీరియన్స్ రాస్తే రేపొద్దున వేరే వాళ్ళకు కూడా అది పనికొస్తుంది. సరే, ఆ ఇష్యూ మీద మళ్ళీ నేను చెప్తాను. ప్రస్తుతానికి ఈ వివాదం ఏంటంటే మాటల యుద్ధం దశలో ఉంది. నిజం నిప్పులాంటిది అంటారు. మరి ఎప్పటికైనా అది బయటకు వస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో మరి అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పి మనం కూడా భావిద్దాము. ఈ మొత్తం ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారు? ఇది రాజకీయ కక్ష సాధింప, లేకపోతే నిజంగానే దేశ భద్రతకు సంబంధించినటువంటి కుట్ర? ఒక ఎంపీ భార్య విదేశీ సంస్థలో పనిచేయడం, నిధులు పొందడాన్ని మనం సమర్థించవచ్చా? అది ముఖ్యంగా పాకిస్తాన్లో పనిచేయడాన్ని మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని, మన తెలుగు జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరో ఇన్వెస్టిగేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.